ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాకి గత శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అంశంపై కేటీఆర్ కవితకి కూడా బెయిల్ ఖచ్చితంగా వస్తుందని భరోసాతో ఉన్నారని తెలియజేశారు. ఈ బెయిల్ గురించి కేటీఆర్ స్పందిస్తూ కవిత జైలుకు వెళ్లిన రోజు నుంచి 11 కిలోల బరువు తగ్గింది. ఇంకా కవిత ఉంటున్న జైలు శుభ్రంగా లేదు, దానివల్లే తన ఆరోగ్యం పాడవుతుందని అన్నారు. కేటీఆర్ ఆ స్కామ్ లో A1 నిందితుడికి బెయిల్ వచ్చినప్పుడు కవిత అంత పెద్ద ముద్దాయి కాదు కాబట్టి తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. కేటీఆర్ బెయిల్ కోసం అర్జీ పెట్టాము, వచ్చే వారం బెయిల్ దొరుకుతుందని నమ్మకంతో ఉన్నామని అన్నారు. మనీష్ సిసోడియా ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు అయినప్పటికీ 15 నుంచి 18 నెలలు జైల్లో గడిపాక బయట బ్రతికే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉంచారు. గత కొన్ని నెలల నుంచి జైల్లో ఉన్న కవిత కోసం అనేక సార్లు బెయిల్లో పిటిషన్ వేయగా కోర్టులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే ఏకైక మహిళ అవ్వడం మరియు జైల్లో తన ఆరోగ్యం పాడవుతుంది అని, తనకు బీపీ లాంటి అనారోగ్యం వచ్చిందని, చాలా బరువు తగ్గిపోయారని అన్నారు. గతంలో బెయిల్ కోసం అర్జీ పెట్టిన ఏ కోర్టు స్పందించలేదు. మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవితకు కూడా బెయిల్ దొరుకుతుందనే ఆశలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ గురించి చర్చించింది. ఈ వారంలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.